వయస్సులో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. ఆదాయంలో సగం మనం ఖర్చు పెట్టుకుంటాం. 50,000 జీతం ఉంటే 25,000 భార్యాభర్త ఖర్చు పెట్టుకోవాలండి. హాయిగా విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు ఆ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? ఆ వయసులో మోకాళ్ళు నొప్పులు వచ్చాక సాధ్యమా తిరగడం అనేది? వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి, అభ్యంతరం వెళ్ళాలి, అలా వెళ్ళాలి. పైగా కొత్తగా ఉన్నవాడు, కొత్త యువకులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మీకు పెళ్ళైన వెంటనే ఒక్క మాట చేయండి అమ్మా, విహారయాత్రల కంటే కూడా తీర్థయాత్రలకి వెళ్ళండి, మనస్సు చాలా బాగుంటుంది. పెళ్ళవగానే వెళ్ళవలసినవి తీర్థయాత్రలై. సన్యాసులు వెళతారు అనుకోకుండా పొరపాటు మాట. శాస్త్ర రహస్యం కూడా చెబుతున్నా, మన కడుపులో పడాల్సిన జీవుడు, తల్లి కడుపులో పడాల్సినటువంటి జీవుడు ముందు తండ్రి నెత్తి మీద తిరుగుతూ ఉంటాడండి. యోగశాస్త్రం చెప్పిన మాట. ఈ తండ్రి ఎక్కడ నీళ్లు తాగుతాడో ఆ నీళ్ల ద్వారా వాడు దోషిట్లో ప్రవేశిస్తాడు, తండ్రి గర్భంలో ప్రవేశిస్తాడు, తండ్రి ద్వారా తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. అందుకే పూర్వకాలం పెళ్ళైన జంటని కాశీ పంపించేవారు, రామేశ్వరం పంపించేవారు, పుణ్యక్షేత్రాలకు పంపించేవారు. ఆ తీర్థాల్లో స్నానం చేయమనేవారు. ఖచ్చితంగా అక్కడ స్నానం చేసిన వెంటనే వీళ్ళ కడుపులో పడవలసినటువంటి పవిత్ర జీవుడు ఆ పుణ్యక్షేత్రం కారణంగా ఆ దోషుడి నీళ్లలో ప్రవేశించి తండ్రిలో ప్రవేశించి తల్లిలో ప్రవేశిస్తాడు. సత్సంతానం కలగాలి, మీ జీవితాలు తర్వాత కూడా చాలా బాగుండాలి అంటే పెళ్ళయ్యాక హనీమూన్ పేరు మీద కూడా తీర్థయాత్రలు చేయొచ్చమ్మా, అభ్యంతరం ఎలా?